నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ మూవీకి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు తెలియజేస్తాను. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. హరిహర వీరమల్లు మూవీకి డైరెక్టర్ గారు ఎవరు అనేసి అంటే అందరికీ తెలిసింది క్రిష్ గారు అని. సో కాకపోతే ఏంటంటే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ గారు అంటే ఆ షూట్ మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేసి అని ఇట్లా మనకి కొన్ని వార్తలు వచ్చాయి. కాకపోతే ఏంటంటే సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఖచ్చితంగా వస్తారు అనేసి అని కూడా మనకి వార్తలు వచ్చాయి. కాకపోతే ఏంటంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్రిష్ గారు రాలేకపోవడం, అలాగే ప్రెస్ మీట్ అనౌన్స్మెంట్ చేశారు, అందులో కూడా రాలేకపోవడం, ఇట్లా దీని వెనక కారణం ఏంటంటే సార్? అంటే నీ ఉద్దేశం వాళ్ళ మధ్యలో గొడవ జరిగిందా? లేదు. క్రిష్ గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ తనే స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు కంప్లీట్ అయింది అండ్ రిలీజ్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇలాంటి టైంలో ఎందుకు రాలేదు? నిజమైతే సినిమా ప్రమోషన్స్లో భాగం కావాలి, ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం కూడా ఉంటుంది. అవును. మరి వీళ్ళు డైరెక్టర్ పేరు స్క్రీన్ మీద వేస్తారా లేదు తెలియదు, కానీ క్రిష్ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే దానికి స్టార్ట్ చేసింది ఆయన కదా సార్. సో ఆయన లేకపోవడం ఇప్పుడు సాధారణంగా పిలవలేని పేరంటానికి ఎవరు రారు, పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. మరి పిలవలేదా వీళ్ళు, రత్నం గారు పిలవలేదా లేకపోతే పవర్ స్టార్ అని పిలవలేదా అనేది తెలియదు, కానీ క్రిష్ అయితే రాలా. క్రిష్ వస్తారనుకున్నారు, చాలా మంది వస్తారనుకున్నారు, ఎందుకంటే ఈవెంట్కి వస్తుంటే బాగుండేది, చాలా బాగుండేది. ఇంకా వీళ్ళు కూడా పిలవడం అనేది పిలవాలి. ఆయన ఇప్పుడు సినిమా దీంట్లో ఉండి బిజీగా ఉంటారా, ఇక్కడ లేడా, కంట్రీలో లేడా, దీనికి ఎవరైనా పవన్ కళ్యాణ్ మాటలు కొంత వచ్చింది. ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కారణం వ్యక్తిగత కారణం, వృత్తిపరమైన కారణం అని మాటలు వాడారు. అంటే వ్యక్తిగత కారణం ఉందా, వృత్తిపరమైన కారణం ఉందా అనేది పక్కన పెడితే వ్యక్తిగత కారణం ఏమిటి, వృత్తిపరమైన కారణం ఏమిటి అది ఎవరో తెలియదు. అయితే కారణాలు ఏమైనా కానీ ఆయన పిలిచి వేదిక మీదకి రప్పించగలిగితే చాలా బాగుండేది. ఈవెంట్ జరగబోతుందని క్రిష్కి తెలుసు, ఎందుకు రాలేదు అనేది. అంటే ఖచ్చితంగా పిలిస్తే ఆయన వచ్చి ఉండేవాడే, పిలవకపోవడానికి కారణం ఏంటి అనేది ఒక ప్రశ్న. ఇది చాలా మందిలో వచ్చి ఉంటుంది, నాకు తెలిసి నేను చూసిన ఈవెంట్ చూసిన వాళ్ళందరికీ వచ్చి ఉంటుంది. అండ్ రీసెంట్గా ఈరోజు మనం చూసుకున్నట్లయితే క్రిష్ గారు కూడా ట్వీట్ చేశారు కదా సార్, మరి ఆ ట్వీట్ పైన మీ స్పందన? ఆ ట్వీట్ ఒకసారి నేను చూస్తాను, చదివి చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు ఆయన ట్వీట్ చేసిన మాట వాస్తవమే, ఎందుకంటే నిన్న పవర్ స్టార్ కూడా ఆయన పొగిడారు. అవును, ప్రాజెక్టు కథాపరంగా ఉన్నప్పుడు కూడా ఆయన వినిపించిన కథ నచ్చి నేను దీంట్లోకి వచ్చానని చెప్పి. సో మనకు ఒక విధంగా చెప్పాలి అంటే దీనికి మెయిన్ పిల్లర్ ఎవరు అంటే ఆయనని కూడా మనం ఒక మాట చెప్పుకోవచ్చు కదా. ఆయన ఏమన్నారంటే, క్రిష్ గారు వాళ్ళు ట్వీట్ చేసిందంటూ, హరిహర వీరమల్లు సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. నిశ్శబ్దంగా కాదు, ఒక బలమైన సంకల్పంతో రాబోతోంది. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా ఇది సాధ్యమైంది. సినిమాలోనే కాదు, ఆత్మలోనూ మనం పవన్ కళ్యాణ్ అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా పూర్తిగా గ్రహించలేని ఒక అగ్ని ఉంది. ఆయన నిత్యం మండే స్ఫూర్తి, అదే హరిహర వీరమల్లికి ప్రాణం పోసింది. ఆయనే సినిమాకు వెన్నెముక, ఆత్మ అని చెప్పాడు. నిర్మాత ఏం రత్నం ఒక గొప్ప శిల్పి, ఎన్ని కఠిన పరిస్థితులను అయినా తట్టుకోగల ధైర్యం ఉన్న వ్యక్తి. ఆయన గొప్ప సంకల్పం అందరికీ స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమాకు నాకు చాలా ప్రత్యేకం, గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని క్రిష్ పేర్కొన్నాడు. అంటే ఎవరిని కించపరచాలి, ఆయన కూడా ఇక్కడికి రత్నం గారిని పాజిటివ్గా స్పందించాడు, పవర్ స్టార్ మీద పాజిటివ్గా స్పందించాడు. అయితే నేను అనుకోవడం ఏంటంటే, రాకపోవడం ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయినప్పుడు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది క్రెడిట్ అనేది ఒకటి ఉంటుంది. అది తర్వాత విషయం, సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ ఆఫ్ లాభం బట్టి అది ఉంటుంది, అది తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ ఈవెంట్కి ఆయన వస్తే ఇప్పుడు జ్యోతికృష్ణ కూడా క్రెడిట్ కొద్దిగా తగ్గుద్ది, ఎందుకంటే ఆయన అసలు డైరెక్టర్ అనుకుంటారు. సపోజ్ ఈయన ఎంత చేశాడు, ఆయన ఎంత చేశాడు అంటే ఇద్దరు డైరెక్టర్లు అని చెప్పేసి అనుకున్నాం. అందుకనే జ్యోతికృష్ణ ఇప్పుడు ఆయన చెప్పాడు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూపించాను, నేను చూపించిన తర్వాత ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు, టెన్షన్ పడ్డాను నేను. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, నీ గురించి 2 గంటల సేపు మాట్లాడారు పవన్ కళ్యాణ్ అని చెప్పి త్రివిక్రమ్ గారు అన్నారని చెప్పి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు నేను చాలా రిలీఫ్ అయ్యాను, నా మొహంలో చాలా ఆనందం కలిగింది అంటూ జ్యోతికృష్ణ గారు చెప్పారు. ఇవన్నీ ఏమవుతుందంటే, ఇతను కూడా తన క్రెడిట్ తన ఖాతాలో రావాలని అనుకుంటాడు, జ్యోతికృష్ణ కూడా అనుకుంటాడు. అతను వచ్చితే మళ్ళీ ఆ ఆనందం ఇతనికి పూర్తిగా ఉండదు, అదొక సమస్య ఉంటుంది ఇప్పుడు కూడా. ఇద్దరిని మేనేజ్ చేసి ఇద్దరిని సాటిస్ఫై చేయాలంటే ఎవరి వల్ల కాదు. కాబట్టి నేను తప్పుకోవడం బెటర్, రాకపోవడం బెటర్ అని ఆయన అనుకుండొచ్చు. ఉన్నతంగా ఉంటుంది, నేను వెళ్ళకపోవడం మంచిది అని అలా భావించి ఆయన స్వచ్ఛందంగా మనం వెళ్ళకూడదు, పిలిచి ఉండొచ్చు. వీళ్ళు పెద్ద మనిషి తరహాలో పెద్ద బాగోదు కాబట్టి పిలుస్తారు ఖచ్చితంగా. మనం వెళ్ళటం వల్ల ఇలాంటి విషయాలన్నీ వస్తాయి.
కాబట్టి వెళ్ళకపోవడం మంచిదని ఆయన అనుకుని ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు పాజిటివ్గానే స్పందించాడు కదా ట్వీట్లో. చాలా కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఒక పాజిటివ్ వాతావరణంలోనే ఇవి సద్దుమణిగింది అనుకుందాం. అది ఓకే. సార్ మరి ఈ మూవీ గురించి మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను అనేసి అన్నారు. ఏంటి సార్ అది? ఇప్పుడు సినిమా హిట్ అయిందనుకో, ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? అంతే అంతే కదా. రేపు అది ఫలితాలు వచ్చిన తర్వాత తెలియాలి. కానీ సాధారణంగా ఇప్పుడు ఇద్దరు పేర్లు ఉన్నప్పుడు ఈయన ఎంత చేశారు ఆయన ఎంత చేశారు తెలియదు, కానీ హిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ఆనందపడతారు ఒకటి. ఖచ్చితంగా. కానీ ఇద్దరికి క్రెడిట్ ఉంటుంది, హిట్ అయితే క్రెడిట్ ఉంటుంది. ఇప్పుడు అదే ఫ్లాప్ వచ్చిందనుకో, ఇప్పుడు ఎవరి ఖాతాలో వేయాలి దాన్ని? హిట్ అయితే అందరు తీసుకుంటే సిద్ధంగా ఉంటారు, నా ఖాతాలే నా క్రెడిటే అనుకుంటారు. అది ఉంటుంది. ఇప్పుడు క్లైమాక్స్ ఫైటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిజైన్ చేసుకున్నాడు, నేను కొరియోగ్రఫీ చేశానని చెప్పి ఆయన చెప్పారు కూడా. 18 నిమిషాల ఫైట్ అది. ఆ ఫైట్ హైలైట్గా నిలుస్తుంది, ఆయన నేను డిజైన్ చేశానని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఆ ఫైట్ విషయంలో ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్తుంది. ఓకే. క్లైమాక్స్ సన్నివేశాలు ఏమేమి చేశారు లాస్ట్లో, ఎక్కడైతే షూటింగ్ చేశారో అది తెలుసు కాబట్టి అందరికీ. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సెట్ మీదకి వచ్చారు, దానికి ముందు ఎంత జరిగింది తెలుసు కాబట్టి ఆ సన్నివేశాలకు సంబంధించిన అంతా జ్యోతికృష్ణ గారి ఖాతాలోకి వెళ్తుంది. ఆయన డైరెక్ట్ చేశారు కాబట్టి. అంతకుముందు ఆయన ఎంత చేశారో తెలియదు కదా. ఏదేమైనా హిట్ వస్తే అందరికీ చెందుతుంది అనుకుందాం, ఫ్లాప్ వస్తే మాత్రం ఎవరికి వెళ్తుంది అనేది మనం ఏమి చెప్పలేము. అవును సార్, నాకు ఇప్పుడు మీరు చెప్పేసరికి నాకు డౌట్ వచ్చింది. హిట్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఎవరికాళ్ళే నాదే క్రెడిట్ అంటారు. ఫ్లాప్ వచ్చిందంటే అది ఎవరికి చెందాలంటే అది ఇప్పుడు కొన్ని సినిమాలు మన పేర్లు ప్రస్తావించలేము. ఒక సినిమా కొంతమంది డైరెక్టర్లు తప్పించుకుంటారు, హీరో ఏలిపేటికి వెళ్ళాడు ఫ్లాప్ అయిందని అంత కథలో చెప్తూ ఉంటారు. ఇవన్నీ కథలో చాలా సినిమాల అనుభవాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఫ్లాప్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు, హిట్ వచ్చినప్పుడు తనకే కావాలని అనుకుంటారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగదనుకుంటున్నా, ఎందుకంటే ఒక పాజిటివ్ వాతావరణం సినిమా మీద నెలకొంది ఖచ్చితంగా. కాబట్టి నెగిటివ్ అంశాలతోకి మనం వెళ్లకుండా ఈ సినిమా హిట్ అయ్యి మళ్ళీ పవర్ స్టార్కి ఒక మంచి హిట్ రావాలని కూడా కోరుకుందాం. అలాగే నిర్మాత రత్నం గారు కూడా డబ్బులు బాగా వచ్చి ఆయన ఈ సినిమా ద్వారా ఒక కొత్త రికార్డు, ఫస్ట్ డేనే ఒక 100 కోట్లు కొలగొట్టిందనుకో, అసలు ఒక పెద్ద రికార్డు అవుతుంది అది. ఓకే సార్, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎందుకు క్రిష్ గారు రాలేదు అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే.